ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఈ యొక్క మే నెల మొదటి ఆదివారపు ఆరాధనకు ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన మహాకృపలో గత మాసమంతా మనల్ని కాపాడి ఈ యొక్క మాసంలో మొదటి ఆదివారం ఇలా ఆన్లైన్లో కూడుకొని ఆయన్ని ఆరాధించుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళందరినీ సజీవుల సంఖ్యలోనే ఇంకా ఉంచి తను ఆరాధించాలనే ఉద్దేశంతో దేవుడు మనకు మరొక ఆదివారం ఇచ్చాడు. పరిస్థితులను బట్టి మన ఇళ్లలో లేక ఎక్కడున్నానో మనము ప్రభువును ఆరాధిద్దాం. రండి, దేవుని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కీర్తన 89 నేను చదువుతాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటికి తెలియజేసేదను. కృప నిత్యము స్థాపించబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందుననియు నేను అనుకుంటున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యం నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ మహాకృపలో నిన్ను ఆరాధించటానికి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఆయా స్థలాలలో మా గృహాలలో
నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, స్వాతంత్రాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మరి ఈ యొక్క ఆరాధనను మీరు ఆశీర్వదించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ నామము మహిమపరచబడినట్లు, మా ఆధ్యాత్మిక జీవితము బలపరచబడినట్లు, సాతాను క్రియలు లయపరచబడినట్లు మీరు సహాయం చేయమని సమస్త స్తుతులు, స్తోత్రార్పణలు మీకే అర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనము పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుకున్నాము. నాకు ఎక్కువ గిటార్ వాయించడం రాదు, కానీ జస్ట్ రిథమ్ కోసం మనం పాడుకున్నాము. పరిశుద్ధ 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 ప్రభువ, వరదూతలైనని వర్ణింపగలరా. అందరికీ తెలిసిన పాటే. మీకు వాట్సాప్లో పాట లిరిక్స్ కూడా పంపించాము.
ప్రార్థన చేసుకుందాము. విజ్ఞాపన ప్రార్థనగా మనం చేసుకుందాము. దేవుడు తన మహాకృపలో గత మాసమంతా కాపాడి మనల్ని సజీవులుగా ఉంచాడు. కొన్ని వేల మంది చనిపోయారు. మన దేశంలో కూడా అనేక వందల మంది చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు మహాకృపలో మనల్ని సజీవులుగా ఉంచాడు. అది కేవలం ఆయన కృప, ఆయన భద్రత. అందుకే మనం కూర్చి ప్రార్థన చేసుకున్నాము. దయగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ మహాకృపలో మమ్మల్ని అందరినీ సజీవులుగా లెక్కించి ఈరోజు ఈ మొదటి ఆదివారం మేమందరము మా స్థలాల్లో ఆన్లైన్గా యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్గా నేను ఆరాధించే కృప మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, మీ యొక్క కృప మాతో ఉన్నది నాయన. మరి గత మాసం అనేకులు చనిపోయారు నాయన. వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. దుఃఖములో, అనిశ్చయతలో ఉంటున్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు ఓదార్చండి ప్రభా. ప్రభుత్వానికి మీరు కావాల్సిన జ్ఞానము నడిపింపు ఇవ్వండి. ప్రజలతో ఎలా సహకరించాలి, ప్రజలను ఎలా సహాయం చేయాలి, అన్ని విషయాల్లో ప్రభా మీరు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి, నడిపించండి. మా దేశ ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన దేవుణ్ణి కనుగొనటానికి, ఎరగటానికి సహాయం చేయండి. వారికి మేము ప్రభా సువార్త చెప్పటానికి మాకు మీరు అవకాశాలు కల్పించండి, సహాయం చేయండి. మీ మహాకృపలో మమ్మల్ని భద్రపరిచారు. గత మాసం మా జీవితంలో మీరు చేసిన అనేక మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా యొక్క అవసరతలు, మా కొరతలు ఎరిగిన దేవుడు, అది మీరే ప్రభా సమకూరుస్తూ మాకు సహాయం చేసినందుకే వందనాలు చేస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ సమయంలో మా సంఘం కోసం, సంఘంలో ఉన్న నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి కార్యవర్గానికి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. వారి కోసం, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాము. కుటుంబాల్లో ఉన్న అవసరతలు, అక్కర్లు, కొరతలు ఎరిగిన దేవుడు ప్రభా. మరి ఈ సమయంలో అనారోగ్యంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు దర్శించండి. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత ఉన్నదని మీ వాక్యము సెలవిస్తూ ఉండగా తండ్రి, మీ గాయాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. మీ గాయపడిన హస్తాన్ని, ఈ అనారోగ్య పరిస్థితులు ఉన్న వారిని మీరు దర్శించి, ముట్టి, స్పర్శించి ప్రభా వారికి మీరు విడుదల, స్వస్థత ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మా సంఘంలో ఉన్న ప్రభా యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాల్లో ప్రభా మరి వారికి ఏమి చేయాలనో తెలియని పరిస్థితులు కూడా ఉంటూ ఉండగా, చాలా సమయం ఉండగా ప్రభా మరి సమయమును సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని మీరు చెప్పారు. ఈ దినములు చెడ్డ దినములు ప్రభా, భయంకరమైన దినాల్లో మేము ఉంటూ ఉండగా మాకు ఇవ్వబడిన ఈ యొక్క
సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఉపయోగకరమైన వాటిలో మేము ఈ సమయాన్ని ఉపయోగించుకోవడానికి మాకు సహాయం చేయండి. పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు స్కూల్ లేక మరి ఇంట్లో ఉంటూ ఉండగా ప్రభా మరి వారికి సరైన విధంగా వారి ఎనర్జీ ప్రభా మరి ఉపయోగపడినట్లు మీరు సహాయం చేయండి. వారికి మీరు నెమ్మది ఇవ్వండి ప్రభా. వారిని మీరు వచ్చే సంవత్సరం కోసం మీరు సిద్ధపరచండి, మీరు సహాయం చేయండి. మా సంఘంలో ఉన్న మరి వృద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కోసం మేము ప్రార్థన చేశాం ప్రభా, మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాం నాయన. మరి ఆయా సంఘాల్లో ఆయా విధాలుగా ఆరాధనలు జరుగుతుండగా నాయన మరి ఆన్లైన్ ద్వారా నీ వాక్యం అనేకులకు ప్రకటించబడినట్లు, అనేకులు ప్రభా వినున్నట్లు మీరు సహాయం చేయండి. నా దేశంలో ఆయా ప్రాంతాల్లో నీ సువార్తను ప్రకటిస్తున్న మిషనరీలు, సేవకులు, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ దినాల్లో ప్రభా మరి ప్రజలు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతాయి అంటూ, దీనివల్ల ఏంటి, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటూ రకరకాల ప్రశ్నలు, రకరకాల సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రజల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే మీ సమయానుకూలంగా మీ పద్ధతిలో మీరు జవాబు ఇస్తారని మేము నమ్ముతున్నాము నాయన. ఏది ఏమైనా మీరు సార్వభౌముడు, మీరు సావరిన్, మీరు సింహాసనాసీనుడై ఉన్నారు కాబట్టి ప్రతిదీ మీ అదుపులో ఉంది. ఏది కూడా మీ అదుపు జారకుండా ఉంటుంది ప్రభా. మీరు ఏది ఎంతవరకు చేయాలో అది మీకు తెలుసు కాబట్టి మీ చిత్తానికి మేము లోబడిపోతున్నాము. ఈ దినాల్లో మాకు కావాల్సిన ఓపిక మీరు ఇవ్వండి. ఈ దినాల్లో ప్రభా మరి మేము ఎక్కువగా నీ సన్నిధిలో నీ వాక్యంతో గడపటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మరి ఈ సమయంలో ఈ ఆరాధన సమయాన్ని మీరు ఆశీర్వదించి మా మాటలు, మా పాటలు ప్రభా, మా వాక్య ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కోసం మనం మొదటి సమూయేలు చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకొని మన ధ్యానంలోనికి వెళ్దాం. రెడీగా ఉన్నారా? మొదటి సమూయేలు 16. ఏడవ వచనం. మొదటి సమూయేలు 16:7 నుండి చదువుకున్నాము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయి అమినదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలవగా యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు నేను కూర్చుందనని యెషయితో చెప్పగా అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను.
అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను. అర్థమైంది కదా ఎవరి గురించో? అదే ప్రియ సంగమా, మీకు ఆల్రెడీ నేను టాపిక్ పంపించాను. ప్రాకారములు దాటుట అనే శీర్షిక ఈ నెలంతా మనం చేయబోతున్నాం. లీపింగ్ ఓవర్ ద వాల్స్, లీపింగ్ ఓవర్ ద వాల్స్ అనే శీర్షిక మనం చేయబోతున్నాము. ఇందాక మనం చదివిన కీర్తన కూడా దావీదును ఉద్దేశించిన కీర్తనే. దేవుడు ఆయన ఏ విధంగా సహాయం చేశాడు అన్నది మనం చూసాము. ఒకసారి చూస్తారా? మళ్ళీ ఒకసారి చూడండి. కీర్తన, ఏ కీర్తన? 89. కీర్తన 89లో మనం ఏం చూస్తామంటే 4వ వచనములో, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి అనే మాట ఉంది. యెహోవా ఆకాశ వైశాల్యం నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుతుంది. ఈ కీర్తనలో దావీదు థ్యాంక్ యూ అని చెప్తా ఉన్నాడు దేవుడికి. అయితే మనము ఈ నెలంతా ఈ 5 వారాలు ప్రాకారములు దాటుట అనే శీర్షిక ఒక సీరియల్ మనం చేద్దాం. ఈ శీర్షిక మరి ఈ నెలంతా పాస్టర్ గారిని వినాలనా అని కొందరు మీరు అనుకుంటవచ్చు. కానీ పరిస్థితులను బట్టి ప్రతి ఆదివారం మనం ఈ వాక్యం ధ్యానం చేసుకుందాము. బహుశా వచ్చే నెల మనం గెస్ట్ స్పీకర్ని పిలిపించుకుందాం, పరిస్థితులను బట్టి. అది కూడా నేను వచ్చే నెల కల్లా వస్తానని అనుకుంటున్నాను. ప్రేయర్ చేయండి. మరి అందరం కలుసుకొని దేవుని ఆరాధించే ఆ దినం కోసం ప్రార్థన చేద్దాం. సరే, ఈ యొక్క శీర్షికకు మూలవచనం కూడా ఒకటి ఉంది. ఈ శీర్షికకు మూలవచనం ఏంటంటే 2వ సమూయేలు. చూడండి, 2వ సమూయేలు. ఇందాక మనం 1వ సమూయేలు చదివాం కదా. 2వ సమూయేలు 22వ అధ్యాయము 30వ వచనం. అంటే మన యొక్క ఈ శీర్షిక అంటే ప్రాకారములను దాటుట అనే ఈ శీర్షిక ఈ వచనంపై మెయిన్ వచనం మనదన్నమాట. అయితే ప్రతి వారం వేరే ప్యాసేజ్లో నుండి మనం ఆ సబ్జెక్టు మనం చూద్దాము. ఈ నెల ఒక 5 ప్రాకారాలు, 5 గోడలు చూద్దాం ప్రతి ఆదివారం. ఇంకొక 5 గోడలు వచ్చే నెల కూడా మనం చూద్దాం. కనీసం ఒక 9-10 గోడలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి అని దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే మంచిది. 22-30 వచనంలో అసలు 22వ అధ్యాయం, 2వ సమూయేలు 22వ అధ్యాయము దావీదు వృద్ధుడైపోయాక తన యొక్క చివరి దినాల్లో ఆయన దేవునికి థ్యాంక్ యూ లెటర్గా, థ్యాంక్స్ గివింగ్ సాంగ్, కీర్తనగా పాడినట్టు ఇక్కడ మనం చూస్తాం. ఇది ఈ 22వ కీర్తన. దాంట్లో ఒక వచనాన్ని మనం చూద్దాము. 30లో, నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును అని ప్రభువుకు స్తుతులు చెప్తూ దేవుడు ఆయన జీవితంలో చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటాను, దాటుతాను కూడా అంటున్నాడు. అంటే ఆయన అప్పటికి వృద్ధుడైపోయాడు. ఎందుకంటే 23వ అధ్యాయం చూడండి, దావీదు రచించిన చివరి మాటలు ఇవే అనేది కూడా మనం చూస్తాము. ఆ తర్వాత రెండవ రాజులకు వచ్చేలోగా ఆయన గురించి ఏముంటుంది? దావీదు 1 రాజులు 2వ అధ్యాయంలో చూస్తే దావీదు మరణకాలము సమీపించుచుండగా, దావీదు చివరి మాటలు అని ఇవన్నీ మనం కలిపి చూస్తే ఈ యొక్క మనం ఉపయోగించుకునే ఈ మూలవాక్యం ఏంటది? నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును అనే ఈ మాటలు దావీదు రిఫ్లెక్షన్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ చేసుకుంటున్నాడు. తన జీవితంలో ఎన్నో గోడలు వచ్చాయి కదా. ఆ గోడలు దాదాపు 9-10 గోడలు ఉన్నాయి.
ఈ దినాల్లో మనము ఈ యొక్క ఒక సిరీస్ మనం చేసుకున్నాము. ఈ వచనం మన బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అయితే నా జీవితంలో ప్రాకారములు దాటుదును అని అన్నాడు. ప్రాకారములు లేక గోడలు అన్నది మనందరి జీవితాల్లో ఎన్నో గోడలు వస్తాయి. గోడలు లేని వ్యక్తి లేడు. అందరికీ ఏదో ఒక గోడలో, సమస్యలో, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అది అది వస్తాయి, అది తప్పదు. నువ్వు విశ్వాసమైనా కాకపోయినా అందరి జీవితాల్లో ఏదో ఒక ఆటంకం లాగా వస్తుంది. దాన్ని రకరకాలుగా దానికి నిర్వచనాలు, ఇంటర్ప్రిటేషన్, డెఫినేషన్లు ఇస్తారు. అయితే ప్రాకారములు అన్న దగ్గర ఈ గోడల గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. మనం ఈ యొక్క అంశానికి వెళ్ళక ముందు ప్రాకారములు అనే మాటకు వస్తే, మరి కొన్ని ప్రాకారాలు మనమే కట్టుకుంటాం. మన బుద్ధిహీనత వల్ల, మన మూర్ఖత్వాన్ని బట్టి మనమే గోడలు కట్టేసుకొని ఆ గోడ యువతల కూర్చొని బతుకంతా ఇంతే, ఇక దీని అవతల ఏమీ లేదు అంటూ అవతల ఉన్నదంతా దాని గురించి ఆలోచించకుండా దిస్ ఈజ్ మై లైఫ్, ఐ విల్ బి ఆల్వేస్ దిస్ సైడ్ ఆఫ్ ద వాల్, ఈ యొక్క ప్రాకారము ఇంతే, నా బతికింతే అంటూ కొందరు అలాగా ఉండిపోతారు. అంటే సొంతగా తెచ్చి పెట్టుకుంది. దీనికి ఎవ్వరు కారకులు ఏం కాదు, వాళ్ళే తాను గోతి ఆయనకు తవ్వుకున్నాడు అంటారు కదా, అలాగే కొందరికి ఈ గోడలు ఉంటాయి. బహుశా ఈ మాటలు వింటున్నా మీకు కూడా, అవును పాస్టర్, నేను కూడా బుద్ధిహీనంగా నా జీవితంలో కొన్ని గోడలు కట్టేసుకున్నాను అని అనుకుంటే ఈ మెసేజ్ మీరు వినండి. కొంతమంది గోడలు వేరే వాళ్ళు కడతారు వచ్చి మన జీవితాల్లో. కొంతమంది మనమంటే ఇష్టం లేని వాళ్ళు, మనకి ఇబ్బంది కలిగించాలని, మనకు సమస్యలు పెట్టాలని మన జీవితాల్లో గోడలు కట్టేసి మనం ముందుకు వెళ్లకుండా ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాల్స్, సెల్ఫ్ మేడ్ వాల్స్ బిల్ట్ బై అదర్స్, ఇవి కూడా దాదాపుగా చాలా మంది జీవితాల్లో మనం చూస్తాం. ముఖ్యంగా మన యొక్క కుటుంబాల్లో, ఫ్యామిలీ లైఫ్లో ఉంటుంది ఇది. కొన్నిసార్లు భార్యనే భర్తకి గోడ కట్టేసి ఉండొచ్చు, లేక భర్త భార్యకు గోడ కట్టేసి అలాగా తొక్కేసి పెట్టేయడం. ఇవి మనం కొన్ని కుటుంబాల్లో మనం చూడొచ్చు. ఈ మాటలు వింటున్నా నీవు కూడా నీ బతుకులో అలాంటి వేరే వాళ్ళు కట్టిన గోడలు, వేరే వాళ్ళంటే ఎప్పుడు కూడా అన్యులు కాకపోవచ్చు, మన బంధువులే ఉంటారు మోస్ట్లీ. వేరే వాళ్ళంటే కొంతమంది ఉండొచ్చు. ఏదేమైనా ఈ ప్రాకారాలు, ఈ గోడలు అంటాం కదా, ఈ గోడలు కొన్ని మనం కట్టుకుంటాము, కొన్ని ఏమో వేరే వాళ్ళు కడతారు మన జీవితంలో. ఇకపోతే కొన్ని గోడలు సైతాను కడతాడు. కొన్ని గోడలు, ఆటంకాలు సైతాను కడతాడు. ఎందుకంటే మనము పౌలు జీవితాన్ని చదివినప్పుడు, నేను మీ వద్దకు రావాలనుకున్నాను కానీ సాతానుడు మమ్మల్ని ఆటంకపరిచను అని ఉంటుంది. సాతానుడు కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు మన యొక్క మూర్ఖత్వం వల్ల, నులువెచ్చ జీవితం వల్ల, మనము పాపంలో ఇరుక్కుపోయినందువల్ల, ఒక పాపానికి బానిసత్వం అయిపోయినందువల్ల, ఇంకా ఈయన బతికింతేలే, ఒక గోడ కట్టేస్తే ఇంకెంతకంటే ముందుకెళ్ళడు, దీంట్లోనే ఇరక్కపోయి దీంట్లోనే ఎంజాయ్ చేసుకుంటా ఉంటాడు అంటూ కొంతమంది సైతానికి అవకాశం ఇచ్చి వాడి ద్వారా గోడలు కట్టించుకొని అయ్యో అయ్యో అంటూ వారు అలాగ వారి గురించి సెల్ఫ్ పిటి, అయ్యో నాకు ఇలాగ అయిపోయింది, సైతాన్ ఇలా చేశాడు అంటే. కాబట్టి సైతాను కూడా కొన్నిసార్లు మన జీవితంలో గోడలు కట్టేస్తాడు. అంటే వాడు గోడలు కట్టేంత వరకు మనం, అంటే వాడు గోడలు కట్టేంత వరకు అవకాశం ఇచ్చామంటే మనం ఎంత లేజీగా ఉన్నామో, మనం ఎంత మెలకుగా ఉండలేదో అది మనం తెలుసుకోవాలి. We have been so lazy that we have allowed devil to build the wall. గోడ ఓకే. ఇకపోతే ఒకటేం చెప్పాను, నేను కట్టుకున్న గోడలు, ఇంకొకటి వేరే వాళ్ళు కట్టే గోడలు, సాతాను కట్టే గోడలు, నాలుగోది ఒక గోడ ఉంది. ఆ గోడ ఏంటంటే, దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఒక ప్రాకారం కట్టి, బాబు ఇంతకంటే నువ్వు ముందుకు వెళ్ళకూడదు, ఇప్పుడు యూ హ్యావ్ టు స్టాప్ హియర్ అని చెప్తాడు. అది మన క్షేమం కోసం, మన మంచి కోసం ఆయన కడతాడు. అంతేగాని అలా కట్టుకుంటే ఆయనకేం సరదాగా ఏమి లేదు. God builds walls in our lives
టు ప్రివెంట్ అస్ ఫ్రమ్ ఫర్దర్ డ్యామేజ్. మనం మూర్ఖంగా వెళ్ళిపోతుంటే ఒక గోడ అడ్డం పెట్టేస్తాడు. మూర్ఖంగా వెళ్ళకపోయినా అది మన క్షేమం కోసం. మనము యథార్థంగానే ముందుకు వెళ్ళాలనుకున్నా దేవుడు కొన్నిసార్లు అంటాడు కదా, వద్దులే నీకు ఇప్పుడే కాదంటాడు. అందుకే మీరు పౌలు జీవితంలో గమనిస్తే సాతాను మమ్మల్ని ఆటంకపరచును అని కూడా ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అని కూడా ఉంటుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వద్దు, లేక ఈ పనికి నువ్వు కాదు ఇంకొక వ్యక్తి అన్నట్టు, మరి దేవుడు కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో గోడలు కడతారు. అయితే సమస్య ఏంటంటే ఏ గోడ ఎవరు కట్టారు అని తెలుసుకోవడం కూడా పెద్ద సమస్య. ఇది నేను కట్టుకుందా, వేరే వాళ్ళు కట్టారా, సైతాన్ని కట్టాడా, దేవుడు కట్టాడా అని తెలుసుకోవటం మనకి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మనకి వివేచన కావాలి, వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. దీని ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఈ గోడలు ఏ గోడలైనా ఇవి ఎలాంటి గోడలు అన్నది దేవుడే బయలుపరచాలి. ఇప్పుడు నా మట్టుకు నేను గోడ కట్టుకున్నాను అనుకో, నాకెవరు చెప్తారు? దేవుడే చెప్పాలి. వేరే వాళ్ళు నా జీవితంలో గోడ కట్టారనుకో, అది కూడా మళ్ళీ దేవుడే నాకు అది బయలుపరచాలి. సైతాను గోడ కట్టాడు అనుకో, అది కూడా దేవుడే నాకు చెప్పాలి కదా. సో దేవుడు గోడ కట్టినప్పుడు కూడా ఆయనే చెప్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రాకారములు అనేవి తప్పవు. మనందరి జీవితాల్లో గోడలు ఉంటాయి. దానికి ఎవరు కారకులు అన్నది తెలుసుకోవటం కూడా చాలా చాలా అవసరం. సరేనా? సో ఇప్పుడు గోడల గురించి మనం విన్నాం. గోడలు అంటే ఎలా వస్తాయి అన్నది మనం చూసాము. ఈ యొక్క ప్రాకారములు దాటుదును అనే మాట ఇక్కడ మీరు చూస్తే, నేను ఈ యొక్క శత్రువు సైన్యంలో నుండి దూసుకెళ్ళిపోతానని కూడా అర్థం. కొందరు ఈ ప్రాకారాలు ఎలాంటివంటే, కొన్ని ప్రాకారాలు పగలగొట్టేసి ముందుకెళ్ళిపోవాలి. ఇటుపక్కే కూర్చున్నావు అనుకో, నీకేం తెలియదు అవతల దేవుడు నీ కోసం ఏం పెట్టాడో, దేవుని ఉద్దేశాలు ఏంటి, సంకల్పం ఏంటి, యూ విల్ నెవర్ నో. నీకు తెలియదు. ఎందుకంటే ఈ గోడల వల్ల యువతలే కూర్చొని ఇదే బతుకు, ఇదే అంటూ, మరి ఇదే నా కర్మ అన్నట్టు, ఇంక నేను ఇంతే, నా బతుకు ఇంతే, ఎంతకంటే ఇంకేముంటుంది, చావలేను బతకలేను, కాబట్టి ఈ గోడ యువతలే కూర్చొని ఉంటాను, ఏదో దినం జరిగిపోతా ఉంది, ఆఫీస్కి వెళ్తున్నాను, సంపాదించుకుంటున్నాను, ఏదో ఇంటికి వచ్చి ఏదో జరిగిపోతా ఉంది అంటూ కొందరు అలాగా, వాళ్ళు హిందువులు కాకపోయినా అది ఒక కర్మలాగా, ఇది నాకు ఇక్కడ రాసింది సార్, అందుకే నేను ఇలా ఉండిపోయాను సార్ అనే వాళ్ళు కూడా క్రైస్తవులే ఉన్నారు. బిలీవర్స్ కూడా అలా చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకేం చెప్పాడు? మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు, యేసు క్రీస్తు వైపు చూచుచూ నడవాలంట. మనం నడవాలంటే మరి గోడ కట్టేస్తే ఎలా నడుస్తావు? క్రైస్తవ జీవితము, శిష్య జీవితం అనేది వీ హ్యావ్ టు వాక్. ఈ గోడ వచ్చేసింది, నేను ఇంకా ఎంతేలే, నా బతికింతేలే అంటే యూ కెనాట్ వాక్. మనం నడవాలి. ఈ గోడలు దేవుడు మన స్పీడ్ తగ్గించడానికి దేవుడు గోడలు పెడతాడేమో కానీ, ఈ మిగతా గోడలన్నీ కూడా మనల్ని అసలు ఉన్న స్పీడ్ కూడా కొనసాగించకుండా అక్కడే పెట్టేస్తాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, అసలు గోడలు ఏంటి, గోడల సంగతి అనే మాటకు వస్తే, మరి ప్రాకారములను దాటుదును అనే మాట. ఐ విల్ లీప్ ఓవర్ ద వాల్స్, ఐ విల్ రన్ త్రూ. చూడండి, నీ 30 వచనం, 1 సమూయేలు 2 సమూయేలులోనే, నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును అంటే ఐ విల్ రన్ త్రూ ద ట్రూత్. శత్రు సైన్యములో నుండి దూసుకెళ్ళిపోతాను అనే అర్థం అన్నమాట. అక్కడ ఈ రన్ త్రూ అంటే, ఒక క్రికెట్ బౌలరు ఈ ర్యాన్ త్రూ ద హోల్ బ్యాట్స్మెన్ అంటే ఇంకా హోల్ టీం, మొత్తం టీంలందరినీ అవుట్ చేశాడని. ఒకసారి అనిల్ కుంబ్లే మొత్తం 10 వికెట్లు ఆయన తీసుకున్నాడట.
అంటే హీ ర్యాన్ త్రూ ద హోల్ టీమ్ అని అంటారు. ఇక్కడ మనం కూడా శత్రు సైన్యం ఎప్పుడూ ఉంటుంది, శత్రువు ఎప్పుడు ఉంటాడు, వాడు మన మీద బాణాలు ఇసురుతానే ఉంటాడు. ఎవరి మీద? నిద్రపోయే వాళ్ళ మీద కాదు, సోమరి క్రైస్తవుల మీద కాదు, హుషారుగా ఉన్న క్రైస్తవులు, సజీవంగా ఉన్న క్రైస్తవులు, ప్రభు కోసం నిలబడే క్రైస్తవులు, ఫలభరితమైన క్రైస్తవుల్ని గురి చేసి వాళ్ళ మీద బాణాలు ఇసురుతూ ఉంటాడు. అందుకే మనము వాటిని ఆపటమే కాకుండా ముందు కూడా వెళ్ళాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచంలో డాలు ఒక్కటే లేదు, పాదరక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి డాలు పట్టుకొని ఒకే దగ్గర నిలబడటం కాదు, పాదరక్షలు వేసుకొని ముందుకు కూడా వెళ్ళాలి. సరేనా? ఓకే. సో ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఉంచుకుందాం. ఎందుకంటే ఈ నెలంతా కూడా నేను ప్రాకారములు దాటుట అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రాకారంలో దావీదు జీవితంలో వచ్చిన కొన్ని ప్రాకారాలు, కొన్ని గోడలు మనం చూద్దాము. ఎందుకంటే ఈ ప్రాకారాలు ఆయనకే రాలేదు, కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇలాంటి ప్రాకారాలు వచ్చాయి. అయితే ఈరోజు నేను మాట్లాడే టాపిక్ మీకు ముందుగానే పంపించాను. అది ఏమిటంటే, మరి నాకు గుర్తింపు లేదు అనే మొదటి ప్రాకారం, ద వాల్ ఆఫ్ ఇన్సిగ్నిఫికెన్స్ అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక చదివిన బైబిల్ భాగం, మన నేటి ధ్యానం కోసం మనం చదువుకున్న 1 సమూయేలు 16వ అధ్యాయాన్ని మనం చూద్దాం. 1 సమూయేలు 16, ఇది మొదటి ప్రాకారం. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాము? దావీదు గురించి. దావీదు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన నేను గోడలు దాటాను అని అన్నాడంటే, దావీదు గారు మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న గోడలు ఏంటి అని అంటే, 16వ అధ్యాయం నుండే దావీదు చరిత్ర మొదలవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎదుర్కొన్న మొదటి గోడ ఏంటంటే, నాకు గుర్తింపు లేదు, ఐఎమ్ ఇన్సిగ్నిఫికెంట్, ఐ హ్యావ్ నో రికగ్నిషన్ అనేది ఆయన ఎదుర్కొన్న గోడ. ఇక్కడ అలాగే రాయబడకపోయినా మనం దీని నుండి ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అర్థమైపోద్ది తర్వాత. మరి ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి మనందరికీ తెలుసు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? సౌలుని దేవుడు దింపేయాలని నిర్ణయించుకున్నాడు. సౌలు వల్ల దేవుడికి గాడ్ వాస్ నాట్ హ్యాపీ. సో సౌలుని దింపేసి ఆయన స్థానంలో మరొక వ్యక్తిని అభిషేకించి సింహాసనం ఎక్కించాలని దేవుడు ఉద్దేశించినప్పుడు, దేవుని యొక్క ప్రణాళికలో ఆల్రెడీ దావీదు ఉన్నాడు. అయితే సమూయేలుని పంపించి పలానా యెషయి అని ఆయన ఇంటికి వెళ్ళి, ఆయన ఇంట్లో ఉన్న కుమారులో ఒకడిని రాజుగా నువ్వు అభిషేకించాలి అని చెప్పితే, మరి అక్కడ వెళ్ళాక మనకు తెలుసు కదా స్టోరీ, చిన్నప్పటి నుండి మనం చదివాం. దావీదు స్టోరీ చదివినప్పుడు ఏమైంది? జ్యేష్ఠ పుత్రుడి నుండి మొదలుపెట్టి వరుసగా ఆయన 10వ వచనంలో యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుట పిలవగా 1 by 1 పట్టుకొచ్చాడు. ఫస్ట్ వాడి క్వాలిఫికేషన్ ఏంటి? వాడు సౌలు మిలిటరీలో ఉన్నాడు, ఒక మిలిటరీ ఆఫీసరు, సర్వీసెస్లో ఉన్నాడు అని మనకు తర్వాత తెలుస్తుంది కదా. మరి దావీదు వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నలు అక్కడ వార్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ వారు ట్రైన్డ్, వీళ్ళకందరికీ యుద్ధంలో మంచి అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి వారే సెలెక్ట్ అవుతారు అనుకుని నాన్నగారు అనుకున్నాడు. తప్పేం కాదు. అందరూ వరుస పెట్టి 7 పట్టుకొచ్చాడు. మనకు తెలుసు ఆ స్టోరీ. ఈ 7లో యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పాను. అయ్యా యెషయి గారు, మీ 7 కొడుకులు కాదంట, మరి దేవుడేమో కాదంటున్నాడు అని చెప్పేసి సమూయేలు మళ్ళీ ఒక మాట అన్నాడు. ఏంటంటే, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? ఈ 7 అంతేనా? ఇంకా ఏమైనా పిల్లలు ఉన్నారా మీకు అని అంటే, చూడండి ఏమంటున్నాడు, ఇంకను కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు అన్నాడు. అంటే దావీదుకు ఇచ్చిన ఐడెంటిటీ ఏంటి? దావీదును ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు? వాడు లాస్ట్ ఫెలో. రెండవది గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే వాడు మిలిటరీలో కూడా చేరే యోగ్యత వాడికి లేదు, వాడు చిన్నవాడు, పెద్దగా అదేమీ లేదులే అంటూ ఆయన గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే మీరు గమనిస్తే ఇక్కడ మాట వస్తుంది. ఏంటది? 7వ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుకు ఇలా చెప్పెను, అతని రూపమును అతని ఎత్తు లక్ష్య పెట్టకుము,
మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అనే మాట. సిగ్నిఫికెన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ పీపుల్. మన యోగ్యత దేవుని దృష్టిలో యోగ్యత రావాలి. మనుషుల దృష్టిలో యోగ్యత పెట్టుకున్నా అది దేవుని దృష్టిలో పనికిరాదు. గుర్తింపు అన్నది దేవుడు ఇవ్వాలి. మన సొంతగా సంపాదించుకున్న గుర్తింపు బాగానే ఉంటుంది, కానీ అది కొంతకాలం అయ్యాక పోతుంది. గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుస్మిత సేన్, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ కూడా మిస్ వరల్డ్ అయ్యారు, మిస్ యూనివర్సల్ అయ్యారు. ఈ మిస్ యూనివర్స్ కిరీటం పెట్టుకున్న వాళ్ళు ఆ రోజు వాళ్ళకి కిరీటం పెట్టి ప్రపంచంలో అతి సుందరి నువ్వే అమ్మ అని ఆమె నెత్తిన కిరీటం పెట్టి ఆ సంవత్సరం అంతా ఆమెని మరి విశ్వసుందరి అని లోకానికి చెప్తా ఉంటారు. ఆమె కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మిస్ యూనివర్స్ మళ్ళీ కాంటెస్ట్ వచ్చినప్పుడు ఈమె మర్యాదగా ఈ కిరీటం తీసి మళ్ళీ నెక్స్ట్ కొత్త వ్యక్తికి పెట్టాలి. ఆ సంవత్సరంలోగా ఆమె ఇంకా బ్యూటిఫుల్ అవ్వచ్చు, ఇంకా సౌందర్యం రావచ్చు. అయినా కూడా ఈ మిస్ వరల్డ్ సంస్థ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఎక్స్ అని పెట్టేస్తారు అంతే. ఫార్మర్ మిస్ వరల్డ్ అని అంటారే కానీ మళ్ళీ గుర్తింపు లేదు. అంటే ఈ లోకం మనకి గుర్తింపు ఇస్తుంది, ఇదే లోకం గుర్తింపు కూడా తీసేసుకుంటుంది, అది ఏమైనా సరే. అందుకే ఇక్కడ మీరు గమనిస్తే అతని రూపము అతని ఎత్తు లక్ష్య పెట్టద్దు. అతని రూపము అతని ఎత్తు అంతే కదా. ఈ రోజుల్లో పెళ్లి సంబంధాలు కూడా అదే చూస్తారు. ముందు హైట్ ఉందా, బాగున్నాడా, ఎలాగున్నాడు అంటూ మనం ఎత్తు రూపాన్ని చూస్తాం. అది తప్పని నేను అంటాంలే, కానీ అదొక ట్రెండ్ మనం చూస్తాం. దీనివల్ల కొంతమంది ఎలాగైపోతారంటే, నాకు హైట్ లేదు, నాకు రూపం లేదు, సో నేను దేనికి పనికిరాని వ్యక్తిని, నాకు గుర్తింపు లేదు అనేది మనం చూస్తాం కదా. సో ఇక్కడ మీరు చూస్తే అతడు కడసారి వాడు, లాస్ట్ ఫెలో. తర్వాత గొర్రెలు కాసుకుంటున్నాడు, ఎక్కడో బయటికి వెళ్ళి గొర్రెలు కాసుకుంటున్నాడు అనేది ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, నాకు గుర్తింపు లేదు అని ఎవరు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, నేను దేనికి పనికిరాను, నాకు ఏదైనా ప్రోగ్రాం జరిగితే అసలు నా పేరు కూడా పట్టించుకోరు, నా లిస్టులో నా పేరే ఉండదు. నాకు ఏదన్నా పని ఇస్తారంటే ఏది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు, ఈ పని ఇస్తే చేయరు, ఈ గుడ్ ఫర్ నథింగ్, ఈ వేస్ట్ ఫెలో అని అంటారు. అదొకటి ఉండొచ్చు. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, ఐఎమ్ యూజ్లెస్, దేనికి ఉపయోగపడిన. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఇలాంటి మాటలు చెప్పి బిడ్డల్ని చాలా బాధపరుస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉందాం. తల్లిదండ్రులుగా మనం ఏం చెప్పాలంటే, ఏమి చెప్పకూడదంటే, యు ఆర్ యూజ్లెస్, యు ఆర్ యూజ్లెస్ ఫెలో. ఇలా నేను చాలాసార్లు విన్నాను. నా సముఖంలో కూడా నా ముందే కొంతమంది తల్లిదండ్రులు యూజ్లెస్ ఫెలో అండి పాస్టర్ గారు, యూజ్లెస్ ఫెలో అంటే, పాపం అక్కడ లోపల రూమ్లో వాడు వింటా ఉంటాడు, లేక అమ్మాయి విని చాలా కుమిలిపోతాడు. కన్న తల్లిదండ్రులే యూజ్లెస్ అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి వీళ్ళు? యూజ్లెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మనం చాలా జాగ్రత్తగా యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అన్నప్పుడు మరి నాకు గుర్తింపు లేదు అనే ఊగిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు అలా తరచుగా విని ఈ గోడ వీళ్ళు కట్టుకోవాలి, అలా తయారైపోతారు. ఈ గోడలు ఎవరు కట్టారు? వాళ్ళు కట్టుకోలే, మీరు వాళ్ళకి గోడ కట్టేస్తున్నారు. గోడ కట్టేసి, నువ్వు పనికిరాని వ్యక్తివి, యువర్ గుడ్ ఫర్ నథింగ్, నీ బతికింతే, నువ్వు గోడ యువతలే ఉండాలి, అంతకంటే నీ బతుకు ఇంకేమీ లేదు, యువర్ గుడ్ ఫర్ నథింగ్ అన్నది మనం చూస్తాం. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఎంతవరకు అంటారంటే, ఈ పాడువాడు మా కడుపున పుట్టాడు అని కూడా అంటారు కదా కొన్నిసార్లు. చాలా జాగ్రత్తగా ఉందాం. మీ పిల్లలు ఎంత చెడ్డోళ్ళైనా వారి కోసం ప్రార్థన చేయండి, కానీ నలుగురు ముందు వీడు వేస్ట్ ఫెలో,
గుడ్ ఫర్ నథింగ్ అని అలా తీసి పారేయకండి. వాళ్ళతో మాట్లాడండి. ఎవరన్నా బాధ్యత కలిగిన పెద్దలను పిలిపించి, కౌన్సిలర్ పిలిపించి మాట్లాడండి గానీ, మళ్ళీ ఊరికే తరచుగా "యూ వేస్ట్ ఫెలో, గుడ్ ఫర్ నథింగ్, నువ్వు ఇంతేలే, ఇంతేలే, నీ ద్వారా మాకేం నయా పైసా లాభం లేదు" అంటే మీరు చెప్తున్న ప్రతి మాట ఆ గోడకు ఒక ఇటుకగా మారిపోద్ది. ఆ ఇటుక అలా కట్టేస్తే చివరికి ఆ పిల్లలు ఏమంటారంటే, "నా బతికి ఇంతే పాస్టర్, ఇంతకంటే ఇంకేముంది" అని అక్కడ ఆగిపోతారు. సరే. ఇంకోటేంటంటే, నాకు గుర్తింపు రావట్లే. ఎక్కడ రికగ్నిషన్ నేను పొందాలనో అక్కడ నాకు గుర్తింపు రావటం లేదని పొందాను. ఇలాగా రకరకాలుగా నాకు గుర్తింపు లేదు అన్నది కొందరికి వారి జీవితంలో అది ఒక గోడలాగా ఉండిపోద్దనమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈయన సంగతి ఏంటో మనం చూద్దాం. దావీదు బతుకు ఎలాంటి బతుకు ఒకసారి చూడండి. నంబర్ 1, ఇట్ వాజ్ ఎ లోన్లీ లైఫ్. ఒంటరి జీవితం కదా. పొద్దున్నే గొర్రెలన్నీ వేసుకొని అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలో వెళ్ళిపోయి ఒక్కడే కూర్చొని ఉంటాడనమాట. లోన్లీనెస్, లైఫ్ ఆఫ్ లోన్లీనెస్. అంటే దావీదు ప్రభువుకి పాటలు పాడి అది హార్ప్ వాయించి చేసేవాడు కాబట్టి ఆయనకి బాగానే టైంపాస్ అయింది. కానీ కొందరు ఏమీ అసలు ఇష్టం లేకుండా ఒంటరిగా ఉండిపోయి ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు. పిచ్చోళ్ళు కూడా అయిపోతారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒంటరిగా ఉండటం అంటే ఈయన ఒంటరి జీవితం. ఇంకోటి ఏంటంటే ఈయనది చాలా ప్రమాదకరమైన జీవితం మనం చూస్తాం. ఇట్ వాజ్ ఎ రిస్కీ లైఫ్. అక్కడ దావీదు అంటాడు కదా, నేను ఈ గొలియత్ ఏమన్నాడు, నేను నేను ఏం చేశానో తెలుసా అంటాడు. ఇంకా ఏమంటాడు, నేను సింహాలని ఎదుర్కొన్నాను, మరి ఎలుగుబంట్లను ఎదుర్కొన్నాను, నా గొర్రెలను నేను కాపాడుకున్నాను. అంటే మరి ఆయన లైఫ్ ఎంత రిస్కీ లైఫో మనం చూస్తాం. నెంబర్ 1 అది లోన్లీ లైఫ్, ఒంటరి జీవితము. రెండవది ప్రమాదంలో ఉండే జీవితంగా ఇక్కడ మనం చూస్తాము. ఇంకోటి ఏంటంటే ఇట్ వాజ్ ఏ అన్అప్రిషియేటెడ్ లైఫ్. ఎవరు ఆయనకి థ్యాంక్ యూ చెప్పే థ్యాంక్లెస్ జాబ్ అంటారు కదా, అదనమాట. నన్ను ఎవరు నాకు థ్యాంక్ యూ చెప్పరు. ఆడు కడసరి వాడండి, గొర్రెలు కాసుకుంటాడండి. ఈవినింగ్ వచ్చాక గొర్రెలన్నీ లెక్క పెట్టి మళ్ళీ గొర్రెల దొడ్లో పెట్టేసి ఆయనంత స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళాలి అంతే. ఎవరు కూడా వచ్చి థ్యాంక్ యూ బాబు అని ఎవరు చెప్పరు. ఇంటి పని కదా, ఎవరు థ్యాంక్ యూ చెప్పరు. సో ఇట్ ఇస్ అన్అప్రిషియేటెడ్ జాబ్. అన్అప్రిషియేటెడ్ అంటే ఎందుకంటే ఈ తండ్రి గారు ఎస్ఐ నలుగురికి బయట వాళ్ళ కొడుకుల గురించి చెప్పుకుంటాడు. ఎవరు, మా అబ్బాయి ఎన్డీఏ అండి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ మిలిటరీలో ఉన్నాడు, మా అబ్బాయి కల్నల్ అండి, మా అబ్బాయి జనరల్ అండి మిలిటరీలో, లేక ఏదో ఒక ర్యాంక్ చెప్పుకొని అవి చెప్పుకుంటారే కానీ మా అబ్బాయి గొర్రెలు కాసుకుంటున్నాడండి, మా అబ్బాయి ఊరు బయట ఉంటాడండి, అడవిలో ఉంటాడండి, ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు కదా. బహుశా ఈ మాటలు వింటున్న నీవు కూడా, అవును పాస్టర్ నిజమే, నన్ను ఎవరు అప్రిషియేట్ చేయరు, నేను కుక్కలాగా పనిచేస్తూ ఉంటాను, నేను ఎంత కష్టపడి బయటికి వెళ్ళి అది చేసి జాబులు చేసుకొని ఇంటికి వచ్చి వంట చేసి పిల్లలందరినీ చూసుకొని ఉదయాన్నే లేచి పరిగెత్తి హార్డ్లీ 4-5 గంటలే నిద్రపోతాను. అయినా కూడా ఒక్కసారైనా నా భర్త వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పడు. అంటే ఈ రోజుల్లో ఈ కరోనా వైరస్ వల్ల భర్తలకు చాలా మందికి అవగాహన వస్తూ ఉంది. నిన్నెవరో నాకు ఒక పోస్టింగ్ పంపారు. ఏమిటంటే నిన్న మే 1 లేబర్ డే అంటారు కదా, లేబర్ డే రోజు ఒక ఆయన పోస్ట్ పంపాడు నాకు. ఏం పంపాడంటే, కిచెన్లో భార్యలకు సహాయం చేస్తున్న భర్తలందరికీ, శ్రమ పడుతున్న భర్తలందరికీ మేడే శుభాకాంక్షలు అని పంపాడు. ఓకే, అంటే ఈ అన్అప్రిషియేటెడ్ జాబ్, నేను ఒక్కదాన్నే సంపాదిస్తున్నాను, మా ఇంట్లో అందరూ దర్జాగా కూర్చొని తింటారు, ఒక్కరు కూడా థ్యాంక్ యూ అని చెప్పరు. నిన్న మీరు గమనించారా, సైనిక్పురిలో ఒక డాక్టర్ అమ్మ గాంధీ హాస్పిటల్లో 14 days నాన్ స్టాప్ అక్కడే ఉండి డ్యూటీ చేసి వస్తే సైనిక్పురిలో మొత్తం అపార్ట్మెంట్ అందరూ కూడా ఆమె మీద పూల వర్షాలు కురిపించి ఆమెకి థ్యాంక్ యూ చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే
అప్రిషియేషన్ ఈజ్ ఎ రికగ్నిషన్. నాకు గుర్తింపు లేదు అనటానికి ఒక కారణం ఏంటంటే, ఎప్పుడైతే అభినందించాలో అక్కడ అభినందించకుండా, ఎక్కడైతే మెచ్చుకోవాలో అక్కడ మెచ్చుకోకుండా, ఎక్కడైతే ప్రశంసించాలో అక్కడ ప్రశంసించకుండా చేసినప్పుడు ఈ గోడ ఒకటి వచ్చేస్తుంది. ఏంటది? ఇన్సిగ్నిఫికెన్స్ అనే గోడ. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, నేను పనికిరాని వ్యక్తిని అనే తలంపు వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మరి తక్కువ అంచనా వేసిన జీవితం. తక్కువ అంతగా చూడండి ఏమన్నాడు, అతడు కడసారి వాడు గొర్రెలు కాస్తున్నాడు. అంటే వాడికి పెద్ద వాల్యూ లేదు ఇక్కడ. మా ఇంట్లో ఆయనకి పెద్ద వాల్యూ లేదు. నా పెద్ద కొడుకులే వాళ్ళు చేసే మిలిటరీ సర్వీసుల వల్ల మా కుటుంబానికి వాల్యూ, వీడి వల్ల మాకేం వాల్యూ లేదు అంటూ అండర్ ఎస్టిమేటెడ్ లైఫ్గా మనం ఇక్కడ చూస్తాము. కానీ నేను ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు దాని గురించి ఎక్కువగా దిగులు పడని అవసరం లేదని చెప్పాలనుకుంటున్నాను. ఈ గోడలు నువ్వే కట్టుకున్నావో వేరే వాళ్ళు కట్టారో తెలియదు, కానీ దాని గురించి కొంచెం ఆలోచించి, వేరే వాళ్ళు కట్టినా నువ్వు కట్టుకున్నా ఈ గోడలు మీరు పగలగొట్టేసి ముందుకు వెళ్ళిపోవాలి. అది ఎట్లా పాస్టర్ గారు? నాకేం గుర్తింపు లేదు, నాకు గుర్తింపు ఉన్నట్టు మీరేమైనా గ్యారంటీ ఇస్తారా అంటే, గ్యారంటీ నేనేమి ఇవ్వను. బైబిల్లో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇలాంటి దావీదును ఏమన్నాడు సమూయేలు? ఎస్, దేవుడు అన్నాడు కదా, వాడే, దట్ ఈస్ ద పర్సన్ ఐ హావ్ సెలెక్టెడ్. ఎందుకంటే 7వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? రూపమును ఎత్తును లక్ష్య పెట్టద్దు అని అన్నాడు. రూపమును లెక్క పెట్టద్దు అని చెప్పారు. అయినా కూడా మీరు ఇక్కడ చూస్తే 12వ వచనం చూడండి. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడును. సో నైస్. దేర్ ఈస్ సిగ్నిఫికెన్స్. అలా నాన్నగారు అన్నాడు, వాడు కడసరి వాడు గొర్రెలు కాసుకుంటున్నాడంటే, దేవుడు అది చూడకుండా ఇక్కడ బైబిల్లో దేవుడు ఆయన గురించి ఏం డిస్క్రైబ్ చేస్తున్నాడు? ఏమంటే, హీఈస్ బ్యూటిఫుల్, హీఈస్ గుడ్. దేవుని దృష్టిలో నేను మీకు అదే చెప్తున్నాను ఈరోజు. ఈ మాటలు వింటున్న నీవు, నాకు గుర్తింపు లేదు పాస్టర్ గారు, నన్ను ఎవరు పట్టించుకోరండి, నా బతికి ఇంతే అంటూ కొన్ని సంవత్సరాలుగా ఈ గోడ యువతలు కూర్చొని జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆ గోడ పగలాలి. ఎలా పగలాలి? ఈ వాక్యానికి విధేయత అయితే ఈ వాక్యమే నీ చేతిలో ఒక సుత్తెలాగా మారిపోద్ది. వాక్యమును ఈ సుత్తె తీసుకొని ఆ గోడలన్నీ పగలగొట్టేసి కీప్ మూవింగ్. డోంట్ స్టే దేర్. డోంట్ థింక్ దట్ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. యు ఆర్ డెఫినెట్లీ నాట్. నేను గుడ్ ఫర్ నథింగ్ అని అనుకో. ఎందుకంటే దేవుడు బయట చూడవాడు, ఆయన చూడడు. ఇక్కడ మీరు ఒక వచనాన్ని మీకు చదువుతాను చూడండి. రండి మనం అందరం కలిసి చూద్దాం. ఈ దావీదు గురించి ఏముందంటే 78వ కీర్తన చూడండి. 78 కీర్తనలు 78లో దావీదు గురించి దేవుడు ఏం చేశాడో చూడండి. అతనికి గుర్తింపు లేదు, కానీ దేవుడు గుర్తింపు ఎలాగిచ్చాడో చూడండి. 78లో తన దాసుడైన దావీదును కోరుకుని, కదా, ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. ఆ సొంత డాడీ కూడా కోరుకోలే. కేవలం 7 పిల్లల్నే చూపించాడు. యాక్చువల్లీ ఏం చెప్పాలి? దావీదు ఈరోజు గొర్రెలు మేపడానికి వెళ్ళకు, సమూయేలు అంకుల్ వస్తున్నాడు, మన ఆయన పిల్లల్లో ఎవరినో ఒకరిని ఎన్నుకుంటాడంట, కాబట్టి నువ్వు ఈరోజు ఇంట్లోనే ఉండులే, పర్వాలేదులే అని చెప్పలే. ఆయన మామూలుగానే పంపించేశాడు. మరి సమూయేలు వచ్చాడు. అయితే ఇక్కడ మీరు చూస్తే సొంత తండ్రి, సొంత ఇంటి వారు కోరుకోకపోయినా ఇక్కడ మీరు చూసేది ఏంటంటే, తన దాసుడైన దావీదును కోరుకొని అనండి. కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాను. ఆహా, ఇప్పుడు అర్థమైందా? ఇందాక ఏం చూశాను?
గొర్రెలు కాయుచున్నాడు అని వాళ్ళ డాడీ అంటే వాడే కావాలి నాకు. నువ్వు ఉన్న స్టేటస్, ఏ స్టేటస్ అది లో స్టేటస్ అని నువ్వు అనుకున్నా, వేరే వాళ్ళు అనుకున్నా, ఎవరు అనుకున్నా, దేవుడు ఆ స్టేటస్ నుండి నేను పైకి తీసి నీకు ఇంకొక స్టేటస్ ఇస్తాడు, ప్రొవైడెడ్ యు ఆర్ విల్లింగ్ టు సరెండర్. నీకు నువ్వు సబ్మిట్ చేసుకుంటే ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది మనం తెలుసుకోవాలి, సరేనా? ఇక్కడ మీరు చూడండి, అదే వచనంలో కీర్తన 78:70లో గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను, దావీదును కోరుకొని దొడ్లలో నుండి పిలిపించాను. చూసారా? ఆయన వాళ్ళ మిగతా అన్నలందరూ ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో నుండి ఇంట్లోకి పిలిపించుకోవడం అది కాదు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే దొడ్లలో నుండి అంటే సమూయేలు ఇందాక అన్నాడు కదా, ఏమని? ఆయన త్వరగా రప్పించంటే దొడ్లలో నుండి రప్పించి అంటే ఇక్కడ సమూయేలు ఏం కాదు, దేవుడే ఈ వచనంలో చూస్తే గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించెను. బాబు ఇక చాలు, ఈ గోడ పోతుంది, నీకు గుర్తింపు వచ్చింది, ఇవన్నీ మానేసుకో, నీకు ఒక నూతన ఐడెంటిటీ వస్తుంది, నీకు నూతన గుర్తింపు వస్తూ ఉంది. ఆ గుర్తింపు దేవుడు ఇస్తాడు. మీ నాన్నగారు ఇవ్వలేదు, సమూయేలు కూడా పట్టించుకోలేకపోయాడు, అది గమనించలేకపోయాడు, కానీ దేవుడు నీకు ఇచ్చాడని ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పి. స్టాప్ యువర్ జాబ్. నీకు పెద్ద ప్రమోషన్. గొర్రెలు కాయుచున్నావు కదా, ఇప్పుడు మనుషులకే గొర్రెల కాపరి, మనుషుల కాపరిగా మారిపోతున్నాయి. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఏ రికగ్నిషన్, వాట్ ఎన్ ఐడెంటిటీ కదా, వాట్ ఎన్ ఐడెంటిటీ. చూడండి, పాడు గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. మళ్ళీ రండి, ఇక్కడ మీరు ఏం చూస్తారు? సమూయేలు ఏమన్నాడు? నీవు వారిని పిలువనంపించును అన్నాడు. ఆయన రప్పించు అని సమూయేలు అన్నాడు, కానీ సమూయేలు అన్నది దేవుడు. ఎందుకంటే ఇక్కడ మాట మనం కీర్తనలు ఏం చూస్తున్నామంటే, మేపుటకై అతనిని రప్పించెను. కమాన్, కాల్ దట్ ఫెలో. రప్పించెను, అతడు యథార్థవాడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి నడిపించెను. వాట్ ఏ వండర్ఫుల్ రికగ్నిషన్. ఈరోజు మనము ఆరాధించేది అదే దేవుడు. ఏ దేవుడు? దావీదు ఆరాధించిన దేవుడినే మనం ఆరాధిస్తున్నాం. మీకు ఆ గుర్తింపు దేవుడు ఇస్తాడు. గుర్తింపు కోసం మనం కొట్టకలాడితే రాదు, వచ్చినా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు, అది పనికి మాలింది. కానీ దేవుడు ఇచ్చే గుర్తింపు అది శాశ్వతమైన గుర్తింపు. దావీదు గురించి ఈరోజు కూడా మనం మాట్లాడుతున్నాము అంటే అది శాశ్వతమైన గుర్తింపు అండి. రిమెంబర్ దట్, బ్యూటిఫుల్ థింగ్. అయితే ఈయనకి గుర్తింపు లేదంటారా? ఉంది, తప్పకుండా ఉంది. హీ హ్యాజ్ ఎ వండర్ఫుల్ రికగ్నిషన్. ఈ వండర్ఫుల్ రికగ్నిషన్ అనే మాట. అందుకే మనము నాకు గుర్తింపు లేదు అనే గోడ కట్టుకొని యువతలు కూర్చొని కొన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులుగా, గంటలుగా అలాగనే ఉన్నావా? కమ్ ఆన్, స్టాప్ ఇట్. బ్రేక్ దిస్ వాల్స్, లీప్ ఓవర్ ద వాల్స్. నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును అనే నిశ్చయత నీకు కలిగితే సహాయం చేస్తాడు. ఈ గోడలన్నీ యేసుక్రీస్తు శిలువలో మన కోసం దాటేశాడు. దెర్ ఇస్ నో వాల్ విచ్ జీసస్ హెస్ నాట్ బ్రోకన్ ఆర్ లీప్ ఓవర్. దేవుడు ఈ ప్రాకారాలన్నీ యేసుక్రీస్తు శిలువలో అన్ని లయపరిచేశాడు. ఇవి వస్తాయి, పోతూ ఉంటాయి, కానీ మనం పోతూ ఉండాలి ముందుకి. ఏదో ఒక గోడ వచ్చేసి, ఏదో సమస్య వచ్చేసి, ఏదో ప్రాబ్లం వచ్చేసి దాన్ని ఒక గోడగా నిర్మాణం చేసుకుని నా బతికింతేలే, ఇక నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవడు పట్టించుకోడు, నాది ఇదే, ఇంకా నేను ఇంతే లైఫ్ లాంగ్ ఇలాగనే ఉండిపోతాను, నా గురించి పట్టించుకునే నాదులే లేరు అనుకుంటూ ఎంతకాలం అలా ఉంటావు? కమాన్, యూ హ్యావ్ టు గెట్ అవుట్.
యు మస్ట్ గెట్ అవుట్ టుడే, యు మస్ట్ గెట్ అవుట్. జీసస్ విల్ హెల్ప్ యూ. యేసయ్య నిన్ను నీ చేయి పట్టుకొని ఆ గోడను ఒక్క తన్ను తన్ని పాల్గొట్టేసన్నా తీసుకెళ్తాడు. లేదా ఈ గోడ కొన్ని ఉంటాయి, ఆ గోడలు అలా వదిలేసి దాన్ని అవతలకి అడుగు వేసేసి యూ జస్ట్ కీప్ మూవింగ్. ఒక విషయం చెప్తా, కొన్ని గోడలు పగిలిపోతాయి, కొన్ని గోడలు ఉండిపోతాయి. అలా ఉంటాయి. వాటి గురించి మనం ఏం చేయలేము. కొన్ని గోడలు పగలగొట్టేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కొన్ని గోడలు మనం దాటేసి వెళ్ళిపోతూ ఉండాలి, అవి అట్టనే వెనక్కి ఉండిపోతాయి. సో యేసుప్రభు ఈ రెండు విషయాల్లో సహాయం చేస్తాడు. మన గతం అనేది కొంత ఉంటుంది. ఆ గతం మనల్ని ఎప్పుడు విసిగిస్తూ ఉంటుంది. ఆ గోడ మనం దాటేసి వెళ్ళిపోవాలి. ఆ గోడలు అది మనం మార్చలేము, అది అలాగనే ఉంటుంది. అయితే ప్రభులోకి వచ్చాక ఈ యొక్క గతం మనకు ఒక సాక్ష్యంగా మారిపోయింది. సో థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ స్ట్రగ్లింగ్ విత్ సేయింగ్ నోబడీ కేర్స్ ఫర్ మీ? నా గురించి ఎవరు పట్టించుకోరండి. ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఎంత విట్టిచాకిలాగా ఎంత చేసినా కూడా ఒక్క మాట అప్రిషియేషన్ లేదండి. మీకు కూడా చెప్తున్నాను, ఎవరంటే అప్రిషియేట్ చేయవలసినప్పుడు చేయకుండా నోరు పోసుకొని ఉండడం కూడా మంచిది కాదండి. మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే వారిని గుర్తించండి, శబాష్ అని చెప్పండి, వెరీ గుడ్ అని చెప్పండి. అంతేగాని పలానా మీ క్లాస్మేట్కి 90 మార్క్స్ వచ్చాయి, నీకు 70 వచ్చాయి అని చెప్పకండి. ముందు వెరీ గుడ్, యూ గాట్ 70 మార్క్స్, వెరీ నైస్, నెక్స్ట్ టైం 80 మార్క్స్ అట్లా మాట్లాడండి. కానీ నువ్వు ఇంతే, మీ 70%, మీ బతుకు 70% అని అన్నావు అనుకో, వాళ్ళ జీవితం అంతా 70% అనే గోడలోనే ఉండిపోతారు. బ్రేక్ ఇట్, జంప్ ఓవర్ ఇట్, కీప్ మూవింగ్. వచ్చే 4 ఆదివారాలు కూడా ఈ గోడల గురించి ఇంకా మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం మాట్లాడుకున్న గోడ ఏంటంటే, ఏంటది గోడ? నాకు గుర్తింపు లేదు. నాకు గుర్తింపు లేదు అంటావా? ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. కొన్ని వచనాలు చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా 1లో మీరు చూస్తే, యెహోవా నాకు ఇలా సెలవిచ్చును, నేను బాలుడనవద్దు, మై బచ్చా హూ, మైతో బచ్చా అని అర్థం. నేను చిన్న పిల్లవాడిని, నేను బాలుడిని, నేను పనికి మాలిన వ్యక్తిని, నాకు గుర్తింపు లేదు, నాకు అంత మెచ్యూరిటీ లేదు, నాకు తెలివితేటలు తక్కువ అనుకోవద్దంట. ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల అడగండి అని ఉంది. అడిగితే ఇస్తా అంటున్నాడు కదా. మరి నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నేను దద్దమ్మని, నేను పనికిమాలిన వ్యక్తిని అని అట్టాగానే ఉండిపోతావా? ఈ ప్రాకారం దాటాలండి. యూ హ్యావ్ టు కాల్ మీ, ఐ విల్ ప్రే ఫర్ యూ, కమ్ అండ్ టాక్ టు మీ, ఫోన్లో మాట్లాడండి, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. నేను నా జీవితంలో ఎన్నో ప్రాకారాలు ఎదుర్కొన్నాను, ఎన్నో. కానీ అవన్నీ దాటడానికి, కొన్ని పగలగొట్టడానికి, ముందుకు వెళ్ళిపోవడానికి సహాయం చేశాడు. నా కూతురు చనిపోయినప్పుడు చాలామంది గోడలు కట్టారు నా ముందు, కానీ కొన్ని గోడలు తన్ని అలా పగలగొట్టేసి వెళ్ళిపోయారు, కొన్ని అలా దూకేసి అవతలకి వెళ్ళిపోయారు. వీటన్నిటిలో నా చెయ్యి దేవుని చేతిలో పెట్టాను, కానీ నేను దేవుని చెయ్యి పట్టుకోలే. నా చెయ్యి దేవునికి ఐ గేవ్ ఇట్ అప్. ప్రభు, ఈ చెయ్యి నువ్వు పట్టుకో, నా వల్ల కాదు, నేను నిన్ను పట్టుకోలేను, నువ్వు నా చెయ్యి పట్టుకో, నన్ను ఎక్కడికి ఈడ్చుకెళ్తే అక్కడ తీసుకెళ్ళాను. ది సేమ్ గాడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నీకు పరిచయం చేసే ఆ దేవుడే. ఇప్పటిదాకా దేవుడు చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేశావా? దేవుడు చెయ్యి పట్టుకోవడం కాదు, దేవుడికి నీ చెయ్యి ఇచ్చేసి ఆయన పట్టుకుంటాడు. యూ విల్ హ్యావ్ ఎ ఫర్మ్ గ్రిప్ అండ్ యూ విల్ హెల్ప్ యూ. నేను బాలుడను అని అనవద్దు, నేను పనికిరాని వాడిని అని అనవద్దు. ఒక కొటేషన్ మీకు చదువుతాను, ఇంగ్లీష్లో ముందు చదువుతాను. గాడ్ క్యాన్ యూజ్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ టు థ్రాష్ ఎ మౌంటైన్ టు పౌడర్. ఏంటది? గాడ్ కెన్ యూజ్ ఎ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ టు థ్రాష్ ఏ మౌంటైన్ టు పౌడర్. అంటే దేవుడు ఒక చిన్న గడ్డి పరక
బ్లేడ్ ఆఫ్ గ్రాస్, చిన్న గడ్డిని పట్టుకొని ఆ గడ్డితోనంట ఒక కొండనే కొట్టి 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 పౌడర్ చేస్తానంట. అంటే శక్తి గడ్డిలో లేదు, ఆ గడ్డిని పట్టుకున్న చేతిలో ఉంది శక్తి. సో అందుకే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. నీ జీవితాన్ని నువ్వు మేనేజ్ చేసుకో. చాలా మంది అది చేసుకుంటా ఉన్నారు. డోంట్ డూ దట్. హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ టు జీసస్. ఆ యేసయ్య చేతిలో నీ లైఫ్ పెట్టు, ఎంత బాగుంటుంది కదా. రైట్. అయితే నాకు గుర్తింపు ఉందా అసలు? నాకు గుర్తింపు ఉందా అని అంటే, అంత దినాల్లో ఈ గుర్తింపే పెద్ద ఇదైపోతుంది. మీకు పోయిన వారం చెప్పాను కదా, ప్రస్తుతం ప్రపంచంలో రెండు గుర్తింపులు. కరోనా పాజిటివా, కరోనా నెగిటివా, ఇదే గుర్తింపు. అలా మారిపోతూ ఉంటాయి. కానీ మనకు ఒక గుర్తింపు అనేది ఉంది. ఆ వచనాలు 3-4 ఉన్నాయి, చెప్తాను. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని బిడ్డలము అనే గుర్తింపు మనము తెలుసుకోవాలి. ద ఫస్ట్ థింగ్ టు ఫీల్ మై సెల్ఫ్ సిగ్నిఫికెంట్. నాకు గుర్తింపు ఉన్నది అనే నిశ్చయత నాకు కలగటానికి మొదటి వచనం ఏంటంటే యోహాను 1:12. మీలో చాలా మందికి తెలుసు ఏంటది. ఆయన యందు విశ్వసించిన వారందరినీ తన కుమారులు కుమార్తెలగుటకు అధికారం ఇచ్చాను. దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్, దే ఆర్ గివెన్ ది అథారిటీ టు బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్. నీకు నాకు ఉన్న ఆ గుర్తింపు, ఆ సిగ్నిఫికెన్స్ దీనివల్ల వస్తుంది. ఆయన యందు విశ్వసించిన వారు తన కుమారులు కుమార్తెలగుటకు, కుటుంబ సభ్యులగుటకు అధికారం ఇచ్చాను. యు ఆర్ ఆథరైజ్డ్ టు బి ద మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇంకా అంతకంటే ఏం కావాలండి? నువ్వు ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉంటే ఒకసారి ఆలోచించు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ కెన్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, and when you have that faith, that confidence, all other recognitions are not very important. నేను యేసయ్య బిడ్డను, నేను యేసుని నమ్ముకున్నాను, యేసయ్య కుటుంబ సభ్యురాలను అనే నిశ్చయత కలిగిందనుకో, వేరే గుర్తింపుల గురించి నువ్వు పెద్దగా బాధపడి దుఃఖపడే అవసరం ఉంది. అదొక వచనం. ఇంకా కొన్ని ఏమున్నాయి? 2 తిమోతి 2:3 ఏముంటుందంటే మనం ఆయన సైనికులమని, అదొక గుర్తింపు అనుకుంది. సో వీఆర్ ఎ సోల్జర్స్. 2 తిమోతి 2:3. మత్తయి సువార్త 5:13 ఏముంది? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎంత మంచి మాటలు. దిస్ ఈస్ మై సిగ్నిఫికెన్స్. ఇది నా గుర్తింపు. నిస్సారమైన నా జీవితాన్ని యేసుక్రీస్తు సారవంతంగా చేశాడు కాబట్టి నేను లోకానికి ఉప్పు. లోకానికి ఉప్పు. ఎస్, దట్ ఈస్ యువర్ సిగ్నిఫికెన్స్. అది నీలో ఉన్న మహత్యం. అందుకే నాకు గుర్తింపు లేదు అనుకో. నీకు గుర్తింపు యేసుక్రీస్తులో నీకు గుర్తింపు వస్తుంది. లోకమునకు ఉప్పే కాదు, లోకమునకు వెలుగై ఉన్నాడు. ఈ చీకట్లో నడుస్తున్న ఈ లోకములో, ఆ చీకట్లో నువ్వు కూడా నేను కూడా నడిచినప్పుడు యేసుక్రీస్తు వెలుగు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనమే వెలుగైపోతాం. నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు. దట్ ఈస్ మై సిగ్నిఫికెన్స్. అదే నా గుర్తింపు. అది మీరు జ్ఞాపకం చేసుకున్నాను, సరేనా? తర్వాత ఇంకో వచనం కూడా చెప్తాను. యెషయా 40:31 ఏముందంటే, అది ఒక వచనం మనం చదువుదాము. చదువుకొని నేను ప్రార్థన చేస్తాను. యెషయా 40:31. ఇది మనలో కొంతమందికి తెలుసు, ఇంగ్లీష్లో వి ఆల్ నో దిస్. దోస్ హూ వెయిట్ ఆఫ్ ద లార్డ్ షల్ రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లై లైక్ ఈగిల్స్ అనే మాట ఇక్కడ మనం చూస్తాము. చూడండి, 40:31. యెషయా 40:31 ఏముందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ముందుకెళ్తారు, నడిచిపోదురు. చూసారా మాట అక్కడ, నడిచిపోదురు. ఎదురుగా గోడలు పెట్టుకున్న లేక నడుస్తారు.
గోడలు కట్టేసుకున్న వాళ్ళు ఏం నడుస్తారు? ఇటుపక్కే కూర్చొని ఉంటారు. చాలా నడవలసి ఉందండి. దెర్ ఈస్ సో మచ్ టు వాక్ ఇన్ యువర్ లైఫ్. దెర్ ఈస్ సో మచ్ టు వాక్ ఇన్ అవర్ చర్చ్. మన చర్చిల్లో అంటే ఈ గోడలు చర్చిల్లో కూడా వస్తాయి. చర్చిలు కూడా ఇలాంటి గోడలు కట్టుకొని అక్కడే ఉండిపోతాయి. మనకు గుర్తింపు ఉన్నా లేకపోయినా మనం యేసు క్రీస్తులో బలం కలిగిన వాళ్ళం కాబట్టి వీ హ్యావ్ టు మూవ్. సులువుగా చిక్కుపెట్టు పాపాలు వస్తాయి. ఈ సులువుగా చిక్కుపెట్టు పాపాలన్నీ కూడా చిన్న చిన్న ఇటుకల్లాగా యాడ్ అయిపోయి గోడగా తయారు. దానివల్ల నేను దేనికి పనికిరాను, నాకు గుర్తింపు లేదు అని ఫీల్ అయిపోకుండా ఇక్కడ ఏముందంటే, వారు పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎందుకు సొమ్మసిల్లాలి? సొమ్మసిల్లటం ఎప్పుడవుతుంది? ఈ గోడలు వచ్చాక గోడ యువతలే కూర్చొని అవతలంతా ఎంతో పోగొట్టుకుంటూ ఉన్నాం. ఇలాగ ఎన్ని సంవత్సరాలు అలా ఉన్నావేమో. వై డోంట్ యూ స్టాప్ ఇట్ టుడే? యేసు ప్రభు అక్కడే నిల్చొని ఉన్నాడు ఆ గోడ దగ్గర. కమాన్, ఇలాగేమో నీ చెయ్యి ఇక్కడవు, నేను పట్టుకుంటాను, కమ్ లెట్ మీ టేక్ యూ ది అదర్ సైడ్ ఆఫ్ ద వాల్ అని అంటా ఉన్నాడు. ఏమంటావు? విల్ యూ డూ దాట్? మన మూలవాక్యం ఒకసారి చూసుకుందామా? మన మూలవాక్యం ఏంటి? వచ్చే ఆదివారం ఇది కంటిన్యూ చేద్దాం. 2 సమయాలు 22:30లో నీ సహాయం చేత నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటుదును. జీవితంలో ఎన్నో ప్రాకారాలు ఉన్నాయి. ఈరోజు ఒక ప్రాకారం మనం చూసాం. గుర్తింపు నాకు లేదు. నీకు గుర్తింపు ఉంది. అది నీకు తెలియకుండా సాతానుడు నిన్ను చీకట్లో పెడతా ఉన్నాడు. నీకు గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుకి యేసుక్రీస్తు సిలువలో విలువ కట్టాడు. జీసస్ పేడ్ ఎ హెవీ ప్రైజ్ టు గివ్ దట్ రికగ్నిషన్ ఫర్ యూ. కొంతమంది స్కూల్స్లో రికగ్నిషన్ కోసం అక్కడ బాగా లంచం ఇస్తారు. కొన్ని వేలు లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని రికగ్నిషన్ తెచ్చుకుంటారు. మనకి శాశ్వతమైన ఒక రికగ్నిషన్ కోసం యేసుక్రీస్తు సిలువలో విలువ కట్టాడు. ఆ విలువ మనం ఎవరో కట్టలేదు. అది కానీ మనం నమ్మితే, అది కానీ నువ్వు నమ్మితే, నువ్వు ఆ యేసుక్రీస్తును అంగీకరిస్తే ఆ యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ప్రాకారములను దాటుదు. మొదటి ప్రాకారం, నాకు గుర్తింపు లేదు. నీకు ఉంది. జస్ట్ బిలీవ్ ఇట్, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ఆశీర్వాదములు లేదని ఒక చరణం మాత్రం పాడుకుని నేటి ఆరాధన మనం ముగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపలో మమ్మల్ని ఇంతవరకు మీరు నడిపించారు. మీ వాక్యం మేము విన్నాం. ఎటువంటి గుర్తింపు లేని మాకు మీరు గుర్తింపు ఇచ్చారు. మీ రక్తం కార్చి సిలువలో మాకు గుర్తింపు ఇచ్చారు. వీరిని క్షమించు అని అన్నాడు. ఇక ఆ గుర్తింపుకు మేమేమీ కలుపుకుండేది లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అది సమాప్తం అయిపోయింది. అంతే. మీరు ఇచ్చిన గుర్తింపు పర్ఫెక్ట్ గుర్తింపు. దానికి మనమేం కలిపేది లేదు, తీసేది లేదు. అందుకొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని ఈ వారమంతా దీని గురించి ధ్యానించడానికి మాకు సహాయం చేయండి, పంచుకోవటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, సర్వ సత్యంలోనికి నడిపించు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్. ఈ పాట ఒక్కటి పాడుకొని మనం ఈ నేటి ఆరాధన ముగించుకుందాము. ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాదత కుమ్మరించుము దేవా, బ్రహ్మర వర్షపు
Thank you. God bless you. Have a wonderful week and wonderful month. ఈ వారమంతా ఈ నెలంతా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరచును గాక. మరి ప్రభు చిత్తమైతే ఈ నెలాఖరికల్లా నా సామాన్లు షిఫ్ట్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. సో దట్ నెక్స్ట్ ఫస్ట్ సండే కల్లా మనమందరం కలిసి ఆరాధించే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. లేదా నేను హైదరాబాద్లో అన్నా దిగుతాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ us pray for each other. God bless you and have a blessed week. పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. రేపు ఆమెకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తారని డాక్టర్ గారు డేట్ ఇచ్చారు. ఆ క్యాటరాక్ట్ అయిపోతే లెన్స్ పెట్టాక పాస్టర్ గారు చాలా ఫ్రీ అయిపోతారు. మరి ఆ విషయంలో ఆమెని ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. ఒకవేళ ఆ సర్జరీ ఏమన్నా పోస్ట్పోన్ అయితే మీకు నేను వాట్సాప్లో ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ప్రోగ్రామ్ షీట్ మీకు పంపించాను. మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మరి బుధవారాలు మీ ప్రోగ్రామ్ షీట్లో చూస్తే బుధవారాలు ద చర్చ్ ఇంటర్సెషన్ లాగా చర్చ్ ప్రేయర్ చేయడం అనేది ఒకటి నేను అనుకున్నాను. ఏంటంటే ఈ పరిస్థితుల్లో మనము మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి. మరి ప్రేయర్ అండ్ హాస్పిటాలిటీ మినిస్ట్రీస్ వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరంతా కలిసి ఈ వారము మనకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రేయర్ పాయింట్స్ వివరాలన్నీ మీరు సేకరించి మీరు ఒక ప్రేయర్ పాయింట్ లిస్ట్ మీరు తయారు చేయాలి. మీరు ప్రేయర్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు అది చేసి ఈ బుధవారం రోజు, అంటే మంగళవారం రాత్రి కన్నా బుధవారం ఉదయం కన్నా ఈ ప్రేయర్ లిస్టులు మీరు తయారు చేసి 10 గంటలకల్లా మీరు పంపిస్తే, అందరికీ పంపించేస్తే ఎవరికి వారి అనుకూల సమయాల్లో ఈ మన దేశం కోసం మనం ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాము. సో లెట్ us ఇంటర్సీడ్ ఫర్ అవర్ నేషన్. సో ఈ నెలలో వచ్చే బుధవారాలు అన్ని కూడా ఒక్కొక్క రాష్ట్రం, అంటే ఆంధ్ర, తెలంగాణ, ఆ తర్వాత నేను మహారాష్ట్ర, గుజరాత్ అని ఎందుకు పెట్టానంటే మహారాష్ట్రలో చాలా ఎక్కువగా ఉంది పరిస్థితి, మరి ఉధృతంగా ఉంటుంది కాబట్టి మనం మహారాష్ట్ర కోసం ప్రార్థన చేద్దాం. తర్వాత గుజరాత్లో కూడా చాలా మంది ఇదవుతున్నారు. మళ్ళీ జూన్ మాసంలో మరొక 4 రాష్ట్రాలు, అలా మనం ప్రేయర్ చేద్దాం. బుధవారాలు మనం విల్ ప్రే ఫర్ దాట్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ప్రేయర్ అండ్ హాస్పిటాలిటీ మినిస్ట్రీస్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు ఈ పని మీరు చేయాలి. అండ్ సో ఇప్పటి నుంచే మీరు ఆంధ్రప్రదేశ్ గురించిన స్టాటిస్టిక్స్ వివరాలు ముఖ్యంగా మరి అది మీరు తయారు చేస్తే బాగుంటుంది. డిస్టిక్ పేర్లు, చీఫ్ మినిస్టర్ ఎవరు, తర్వాత కొంత గవర్నరు, ఇలా కొన్ని స్టాటిస్టిక్స్ మీరు సేకరించి ప్రేయర్ పాయింట్స్ కూడా మీరు చేస్తే అది మన చర్చ్ వాళ్ళు అందరూ కూడా వాట్సాప్లో పంపితే ప్రతి కుటుంబం కూడా వాళ్ళకి అనుకూలమైన సమయంలో ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడన్నా పిల్లలకు కూడా ఇది మనం అలవాటు చేయాలి. ఏమిటంటే మరి మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి, రాజులు అధికారుల కోసం ప్రార్థన చేయాలి అంటూ మరి మొదటి తిమోతి 2లో ఉన్న వచనాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. లెట్ us pray for our nation. We are bound, we are responsible to intercede for our nation. నా ప్రజలు మరి తగ్గించుకొని వారు ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడితే వారి దేశంలో నేను స్వస్థపరుస్తాను అన్నాడు. కాబట్టి మనం యూనివర్సల్ బ్యాప్టిస్ట్ చర్చ్గా మన బాధ్యత ఇది, మనం చేయాలి. సో కాబట్టి సో ప్రేయర్ మినిస్ట్రీ వారు దయచేసి ఈ విషయాన్ని మీరు గుర్తించి మీరు నెక్స్ట్ 2 daysలో యూ హ్యావ్ టు prepare a prayer points list. Okay, thank you. God bless you. Signing out.